టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్లోకి అధికారికంగా రీ-ఎంట్రీ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోచ్గా రానున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిని నిర్ధారణ చేస్తూ శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రకటన విడుదల చేసింది. రాహుల్ ద్రవిడ్ను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రాజస్థాన్ జెర్సీలో ద్రవిడ్ ఫోటోలను షేర్ చేసింది. కాగా రాజస్థాన్ రాయల్స్ తరపున గతంలోనూ రాహుల్ ద్రవిడ్ బరిలోకి దిగాడు. 2012-2013 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన 2014-2015లో రాజస్థాన్ రాయల్స్ టీం డైరెక్టర్గా సేవలందించాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రాజస్థాన్ రాయల్స్కు సేవలు అందించేందుకు సిద్ధమయ్యాడు. ఒకప్పుడు కెప్టెన్గా జట్టును నడిపించిన మిస్టర్ డిపెండబుల్ ఇప్పుడు ప్రధాన కోచ్గా దిశానిర్దేశనం చేయనున్నాడు. ఈ మేరకు తమ జట్టు తరఫున రీ-ఎంట్రీ ఇవ్వనున్న ద్రవిడ్కు రాజస్థాన్ ఫ్రాంచైజీ యాజమాన్యం గులాబీ జెర్సీని బహూకరించింది. ఈ మేరకు రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ సీఈఓ జేక్ లష్మెక్రమ్ ద్రవిడ్కు రాజస్థాన్ జెర్సీని బహూకరించాడు. ఆ ఫోటోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తాను ఇల్లుగా భావించే ఫ్రాంచైజీకి మళ్లీ వస్తున్నందుకు చాలా ఆసంతోషంగా ఉందని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. మరొక సవాల్ను స్వీకరించేందుకు ఇదే అనువైన సమయం అని భావిస్తున్నట్లు చెప్పాడు.